ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ నారసింహాయ నమః. నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. చాలా మంది అడుగుతున్న ప్రశ్న, మిగిలిన చీరలు ఎట్లా అమ్మాలి అని. నేను అమ్మినట్లు మీరు అమ్మేసేయండి అంతే. నేను ఖాతాలలోన, ఫ్యాక్టరీలోన, మిల్లులోన తయారు చేయించినప్పుడు కొద్దిగా స్టాక్ అనేది మిగులుతుంది. స్టాక్ అనేది ప్రతి ఒక్కరికి మిగులుతుంది. వ్యాపారం చేసేటటువంటి ప్రతి వ్యక్తికి మిగులుతుంది. మిగలరాదు అనేటటువంటి నియమమే లేదు. ఇంట్లో కేజీ బువ్వ వండినప్పుడు 4 మనుషులకు సరిపోతుందని పిడికడు బువ్వ అయితే మిగులుతుందా లేదా? ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కొలతలతో వంట చేయలేరు. అట్లనే పూర్తి స్టాక్ క్లియర్ అయ్యేంత వరకు కూడా ఎవ్వరు వ్యాపారం చేయలేరు. వ్యాపారం అనేది నదీ ప్రవాహం లాంటిది. అమ్ముతూ ఉండాలా, వచ్చిన డబ్బులతో కొంటూ ఉండాలా, మళ్ళీ అమ్ముతూ ఉండాలా, కొంటూ ఉండాలా, అంతే. సో అప్పుడప్పుడు కొంచెం కొంచెం మిగులుతుంది. మిగిలినప్పుడు ఒకటే ఆలోచించాలి, ఆ స్టాకు మీద పెట్టుబడి 20,000 పెట్టినారు, 20,000 వచ్చిందా లేదా, దానికి సంబంధించిన లాభం వచ్చిందా లేదా, తరువాత మిగిలిన స్టాక్ అంతా కూడా నీకు లాభమే కదా, వచ్చిన ధరకే అమ్మే, పొయ్యేదేమున్నది, నష్టం ఏమున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ శారీస్ కలెక్షన్ చూపిస్తా చూడు. ఇది వచ్చేసి 350 రూపాయల చీర. ఇప్పుడు నేను ఎంతకి ఇస్తా అనేది నేను చెప్తా. ఇది వచ్చేసి 300 రూపాయల చీర. ఓకే, ఇది 350 రూపాయల చీర, ఇది 300 రూపాయల చీర. ఓకే, ఇది వచ్చేసి 250 రూపాయల చీర. అన్ని కూడా 6.5 కట్టు ఉంటాయండి. విత్ బ్లౌజ్ ఉంటుంది, విత్ పళ్ళు ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కలెక్షన్స్ ఇది వచ్చేసి 270కు నేను సెట్ వైజ్ గా అమ్మినటువంటి కలెక్షన్స్. ఇవి వచ్చేసి రంజాన్ సీజన్ లా సిరోస్కి స్టోన్ వర్క్ శారీస్ 250 రూపాయల లెక్కన దాదాపుగా 5,000 10,000 పీసులు అమ్మినటువంటి కలెక్షన్స్. దాంట్లో నుంచి ఇప్పుడు ఇవి ఒక 2 మిగిలినాయి అనమాట. ఇవి రంజాన్ అప్పుడు తయారు చేయించినటువంటి కలెక్షన్స్. ఇది కూడా ఉగాది కోసం తయారు చేయించినటువంటి కలెక్షన్స్. అప్పట్లోనే నేను వీటిని వచ్చేసి 220 రూపాయలకి అమ్మున్నటువంటి కలెక్షన్స్. ఇవి మనకు ఇది కూడా ఉగాది పండగప్పుడు 250కి అమ్మినటువంటి కలెక్షన్స్. ఇది 230కి అమ్మినటువంటి కలెక్షన్స్. ఓకే, ఇది వచ్చేసి 180కి అమ్మినటువంటి కలెక్షన్స్. ఇట్లా ఈ కలెక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు నాకు ఏమైందంటే ఒక్కొక్క చీర వీటిలో మిగిలిందనమాట. ఇప్పుడు నేను అన్నిటినీ ఏం చేస్తాను అంటే వీటన్నిటిని ఆఫర్ రేట్ కింద 199 రూపాయలకి ఇచ్చేస్తున్నా. ఇవన్నీ తీసుకున్నాలా ఒకే వ్యక్తి ఆఫర్ ప్రైస్ కింద 199 రూపాయలకు నేను ఈ కలెక్షన్స్ ఇచ్చేస్తా ఉన్నాను. వీటిలో ఎన్ని శారీస్ ఉన్నాయో ఆ శారీస్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ఈ శారీస్ అన్ని కూడా ఓకే 199 రూపాయల లెక్కన ఇచ్చేస్తా. ఒక్కటి మాత్రం ఇయ్యను. 2 3 4 5 6 7 ఒక 10-15 శారీస్ కలెక్షన్ ఉంటాయి అనుకో. వీటన్నిటిని దీంట్లో ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, యావరేజ్ చేసి 199 రూపాయలకి ఇస్తున్నాను నేను. ఒకే వ్యక్తి తీసుకోవాలి, వీటన్నిటిని ఒకే వ్యక్తికి ఇస్తాను. సో ఒకే వ్యక్తి మీలో ఇబ్బంది ఉన్నప్పుడు మీ ఊర్లోనే 2 వ్యాపారస్తులు ఉంటారు కదా, లేదంటే మీ ఫ్రెండ్స్లో ఉంటారు కదా, మీ చుట్టాల్లో ఉంటారు కదా, మీ 2 ఏకమై ఈ స్టాక్ను లేపేసుకొని పని చేసుకోండి. సో అది కూడా బిజినెస్లో ఒక టెక్నిక్. ఇలా అమ్ముడు పోయినటువంటి సరుకును ఆఫర్ ప్రైస్ కింద ఇయ్యాలి. దీనివల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు, అలాగని ఎదుట కస్టమర్కు కూడా దీనివల్ల నష్టమైతే లేదు. 199 రూపాయలు అమ్మా, ఇది 199 రూపాయలకి ఇస్తున్నా, 600 మీటర్ల కట్టిస్తున్నా. కొన్న మనిషి నీకైతే ఏమి నష్టం లేదు. చీరగా అమ్ముకో, లేదనుకో మీలో టైలర్ ఉన్నారనుకో, దీన్ని మంచిగా దాన్ని ఏమంటారు ఆఫ్ శారీస్ మాత్రం చేయి, లంగా గౌన్ చేసి అమ్మిడి. ఓకే, లేదంటే టాపు బాటం చేసి అమ్మిడి దీంట్లో, లేదంటే కుర్తీ కలెక్షన్ గుట్టు, లేదంటే దీంతో దుప్పట్లు చేసి అమ్ము, రంగురంగుల దుప్పట్లు చేసి అమ్ము. ఓకే, ఈ మధ్య కాలంలో శారీస్ అండ్ దుప్పట ఫుల్ ఫేమస్ అయింది. శారీస్ కట్టుకొని ఆడవాళ్ళు ఇట్లా దుప్పట కట్టుకుంటారు కదా, ఇట్లాంటి కొనుక్కోండి, వీటిని దుప్పటాలు చెప్పేయండి. శారీస్ తో పాటు దుప్పట ఆఫర్ అని చెప్పేసానండి. క్రియేషన్, బట్ట అంటేనే క్రియేషన్. ఈ లోకంలో ఒక మాట, ఈ లోకంలో బట్టకి ఎప్పుడు విలువ ఉంటది, మాసిన బట్టకు కూడా విలువ ఉన్నది ఈ లోకంలో. మీకు తెలుసో తెలియదు,
మాసిన బట్టకు ఉన్నది, డ్యామేజ్ శారీస్ ఉన్నది, మిస్ ప్రింట్ శారీస్కు ఉన్నది. మరి ఇట్లాంటి వాటికే హైయెస్ట్ డిమాండ్ ఉన్నప్పుడు మిగిలిపోయిన స్టాకుకు డిమాండ్ ఉండదా చెప్పు? ఆలోచనకు పదువును పెట్టాలి. మీ ఆలోచనకు పదును పెట్టినారనుకో క్రియేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి మిగిలింది కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా చింతించొద్దు. దాని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది వ్యాపారం. నా పెట్టుబడి నాకు వచ్చిందా లేదా, పెట్టుబడి పైన నాకు అనుకున్న లాభం వచ్చిందా లేదా, మిగిలింది నీకు ఆస్తి ఉన్నట్ల దాన్ని ఎంతకన్నా అమ్ముకో, నీ చాయిస్. అదేమంటారు, మన ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు బాగా నడుస్తూ ఉన్నాయి, మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. ఒక బాల్ వేస్తాడు అతని, నో బాల్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఎంపైర్ దాన్ని ఇట్టా అంటాడు, అంటే ఫ్రీ హిట్, నీ ఇష్టం వచ్చినంత కొట్టుకో, పట్టుకుంటే కూడా అవుట్ లేదు అని చెప్పేసి. అప్పుడు ప్రతి బ్యాటర్ కూడా సెలరేగా కొడతాడు, సిక్సర్ కొట్టనీకనే ప్రయత్నిస్తాడు, ఎందుకంటే అవుట్ లేదు. అట్లనే ఇట్లాంటి ఆఫర్ శారీస్, మిగిలిపోయిన శారీస్ ఎంతైతేనేమే ఆఫర్ పెట్టి అమ్ముకో, మీకు మీ మంచి పేరు వస్తుంది. పలానా ఆమె దగ్గర శారీస్ కొనకపోతే ఆఫర్ కూడా వస్తుంది అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మీకు ఈరోజు లైవ్లో మిగిలిన శారీస్, మిగిలిన స్టాక్ ఎలా అమ్మాలి అనేది చెప్పిన. సో మీలో ఎవరికైనా కావాలి అంటే వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కు వాట్సాప్ చేయండి, బుక్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మరో వీడియోతో ముందుకు వచ్చేంతవరకు మీ అందరి సెలవు కోరుతూ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.